Namaste everyone. Nenu Dr. Abhishek from Pranayama Research Center, Department of Ayush, Government of Telangana. So, ఇవాళ మన ప్రాక్టీస్లో ప్రాణాయామాలు, తర్వాత మెడిటేషన్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్, దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముద్రాస్ అనేవి చేతులతో చేసే గెస్చర్స్, చేతులతోనే కాదు బాడీతో చేయడానికి కూడా ముద్రాస్ అనేవి, డిఫరెంట్ ముద్రాస్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇవాళ మనం ప్రాక్టీస్ చేసేవి చేతితో చేసే ముద్రాస్ మాత్రమే. అందులో కూడా మనం దీన్ని డివైడ్ చేసుకున్నాము. పంచభూత ముద్రాస్, కర్మ ముద్రాస్, దాంతోపాటు దైవ ముద్రాస్. సో ఏదైతే ప్రకృతిలో ఉన్న పంచభూతాలు ఉన్నాయో, అగ్ని, వాయు, ఆకాశ, జల, పృథ్వీ, ఇవే పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఆ పంచభూతాలు మన చేతుల్లో కూడా ఉన్నాయి. అవే అగ్ని, వాయు, ఆకాశ, పృథ్వీ, జల. సో ఈ ఐదు ఫింగర్స్ వాడుతూ డిఫరెంట్ ముద్రాస్ క్రియేట్ చేస్తూ మన బాడీలో ఉన్న పంచభూతాలని మనం రెగ్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రతి ఒక్క ముద్ర చేసి చూపిస్తూ ఉంటాను, వాటితో పాటు బెనిఫిట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు వాయు ముద్ర ప్రాక్టీస్ చేద్దాము. సో వాయు ఫింగర్ని క్లోజ్ చేసి థమ్తో లాక్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే దాని టిప్ వచ్చేసి మీ థంబ్ యొక్క చివరి భాగంలో టచ్ అవ్వాలి. అండ్ బొటన్ వేలుతోటి ఈ ముద్రని గట్టిగా లాక్ చేయడానికి ట్రై చేయండి. మిగతా 3 ఫింగర్స్ కూడా స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వాయు ముద్ర. దీన్ని 2 చేతులతో కూడా ప్రాక్టీస్ చేసి ఓంకార చాంట్ చేస్తూ మెల్లగా చేతులని పైకి తీసుకెళ్దాము. పైన ఒక 10 సెకండ్స్ అయినా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మెల్లగా ఓంకార చాంట్ చేస్తూ కిందకి తీసుకురావడానికి ట్రై చేయండి. సో ఇది మనం చేసే ప్రాక్టీస్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, వాయువు అనేది ఒక కైండ్ ఆఫ్ బాడీలో అక్యుములేట్ అయిపోయినప్పుడు పెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతోపాటు టైట్నెస్ ఉంటుంది, మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో నిండిపోయిన వాయువు బయటికి రిలీజ్ కాకపోతే మన పొట్ట అంతా టైట్గా ఫీల్ అయినట్టు ఉంటుంది. మూమెంట్ అనేది ఈజీగా జరగదు, డైజెషన్ అనేది ఈజీగా జరగదు. డైజెషన్ జరగనప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఇంకా గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతుంది. దానివల్ల పొట్ట టైట్ అవ్వడం, నొప్పి రావడం, అదే గ్యాస్ పైకి వచ్చినప్పుడు యాసిడ్ రిఫ్లెక్సెస్, పైకి పుల్ల తేనుపులు రావడము, దాంతోపాటు బాడీ అంతా కూడా అసిడిక్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది డ్యూ టు ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ యాసిడ్స్. సో ఈ యాసిడ్ ప్రొడక్షన్ని తగ్గించడానికి మన జాయింట్స్, మన బోన్స్ అన్నీ కూడా కాల్షియం అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్స్ అనేవి కూడా, మెటల్ ఆక్సైడ్స్ అనేవి కూడా బాడీలో రిలీజ్ చేస్తాయి, బ్లడ్లో రిలీజ్ చేస్తాయి. సో దానివల్ల బాడీలో బోన్ డెన్సిటీ తగ్గుతుంది, బోన్లో కాల్షియం తగ్గుతుంది, బోన్స్ అండ్ మజిల్స్ అనేవి వీక్ అవుతాయి. దాంతో మళ్ళీ బాడీ అంతా కూడా పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నిటిని కూడా మనం తగ్గించుకోవడానికి, రెగ్యులేట్ చేయడానికి ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి చేసి చూపిస్తాను. రైట్, ఇన్హేల్, టేకింగ్ ఎ డీప్ బ్రెత్, ఓంకార. एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव 10. ఈ విధంగా మనం వాయుముద్ర ప్రాక్టీస్ చేద్దాము. మీ టైంని బట్టి, మీ శక్తిని బట్టి 2 నుంచి 5 సార్లు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. నమస్తే, థ్యాంక్ యూ.